హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడి గంటల్లో నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకుందాం. బట్ ఫ్రెండ్స్, మీ అందరితో ఒక చిన్న రిక్వెస్ట్. మీరందరూ సీరియల్ అయితే చూస్తున్నారు, కానీ మా ఛానల్ని లైక్ అని సబ్స్క్రైబ్ అని చేసుకోవట్లేదు. సో లైక్, సబ్స్క్రైబ్ అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మీ ఫేవరెట్ సీరియల్ మిస్ అవ్వకుండా మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇక సీరియల్లోకి వెళ్తే, ఎక్కడైతే ప్రభావతి కింద పడిపోయి అమ్మ అయ్యా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుందో, అక్కడే ఇక మీనా వెంటనే వాళ్ళ పూలక్కతో కనుక్కొని ఒక నాటు వైద్యం ఎలా చేయాలి, ఎలా తొందరగా నొప్పి తగ్గాలని చెప్పేసి తెలుసుకొని తన కోసం అది ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఇక కిచెన్లోకి బాలు వచ్చి, ఇవన్నీ ఏం చేస్తున్నావు అని చెప్పేసి అనగా, ఏమి లేదు అత్తయ్య కోసం కాపడం పెడదామని చెప్పేసి చేస్తున్నాను అని చెప్పేసి చెప్తుంది. వెంటనే బాలు ఉండి, నీకేనా పిచ్చా, చిన్నప్పటి నుంచి ఇంతే ఉన్నావా, లేకపోతే ఈ మధ్య నీకు ఇలా తయారయ్యావా అని చెప్పేసి అడుగుతాడు. ఏమైందండి అని చెప్తే, మా అమ్మ నిన్ను తిడుతుందని సంగతి తెలిసిందే, అయినా కూడా మళ్ళీ ఆమె కోసం నువ్వు ఇవన్నీ చేస్తున్నావు అని చెప్పేసి అని అంటాడు. తనుండి కోడలుగా ఇది నా బాధ్యత, సో నేను ఇదైతే చేస్తాను అనంటే, తను ఎన్ని తిట్టినా కొట్టినా సరే నేను మాత్రం నా బాధ్యత నుంచి వెనకడుగు అనేది వేయను అని చెప్పేసి చెప్తుంది. కానీ బాలు తన్ని ఎంతైనా ఆపాలని చెప్పి చూస్తాడు, కానీ మీనా మాత్రం తన మాట వినకుండా కాపడం తీసుకొని వాళ్ళ అత్తయ్య గదిలోకి వెళ్తుంది. అత్తయ్య అని చెప్పి పిలవంగాల్నే వెంటనే కయ్యమని లెగుస్తుంది ప్రభావతి. ఏంటి, ఎందుకొచ్చావు, నేనున్నానా పోయానా అని చెప్పేసి చూడటానికి వచ్చావా అని చెప్పేసి అంటుంది. అయ్యయ్యో అదేంది అత్తయ్య అలా అంటారు, మీకు కాలు నొప్పి కదా, సో ఇది పెట్టుకుంటే బాగా మీకు కాలు నొప్పి అనేది తగ్గుతుంది, అందుకోసం అని చెప్పేసి ఇది తీసుకొని వచ్చాను అని చెప్పేసి అంటుంది. కానీ ప్రభావతి మాత్రం మాత్రం వినకుండా తన్ని చెడామడా తిట్టేస్తూ ఉంటుంది. ఇక తను ఉండేసేసి ఏదైనా చేయాలి అని అంటే, నొప్పి తగ్గాలి అని అంటే కషాయం లాంటిది తీసుకుని రావాలి, నువ్వేంది ఇలాంటి మోటాలు చుట్టుకొని తీసుకుని వచ్చావు, ఇంకా ఏం చేయాలని చెప్పేసి అని అనుకుంటున్నావు అని చెప్పేసి అంటుంది. అయ్యో అలాని కాదత్తయ్య, మీకు కావాలంటే కషాయం కూడా చేసిస్తాను, కానీ దానికి సంబంధించిన వస్తువు కనపడలేదు, అది ఎక్కడో పైన ఉన్నట్టుంది అని చెప్పేసి చెప్తుంది. ఇక తనుండి నాకు సంబంధం లేదు, నాకు అలాంటి ఇస్తే ఇవ్వు లేదంటే లేదు అని చెప్పేసి అంటుంది. సరే, మీకు నా మీద నమ్మకం లేకపోతే నేను దీన్ని ఇక్కడే పెట్టేసి వెళ్తున్నాను, అది కూడా తయారు చేసి తీసుకొని వస్తాను, కానీ ఇది పెట్టుకోండి, నిజంగానే మీకు కాలు నొప్పి అనేది తగ్గుతుంది అత్తయ్య అని చెప్పేసి చెప్తుంది. ఇంకా తను అక్కడే పెట్టేసేసి వెళ్ళిపోతుంది. వెంటనే ప్రభావతి తొంగి చూస్తుంది. ఎప్పుడైతే మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుందో, తను చిన్నంగా తను తెచ్చిన ఆ కాపడపు మూటని తీసుకొని వెంటనే తన కాలు మీద పెట్టుకోవటం స్టార్ట్ చేస్తుంది. దాంతో ప్రభావతికి ఎంతో రిలీఫ్ అనేది వస్తుంది. అబ్బా, నిజంగానే చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది, నొప్పి సర్దుకుంటున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి అని అనుకుంటుంది. ఈలోపు కిచెన్లో మీనా అది వస్తువు వెతుకుతూనే ఉంటుంది. ఇక్కడ మూట ఏదైతే ఉందో తను కాపడం పెట్టుకుంటుందో దానికి వేడి అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు వేడి తగ్గిపోయింది, నొప్పిగా రిలీఫ్గా లేనే లేదు అని చెప్పేసి, ఈ మీనా నేను పిలుస్తాంలే, నేనే వెళ్ళి మళ్ళీ దీన్ని వేడి చేసుకొని తీసుకొచ్చి పెట్టుకుంటాను అని చెప్పేసి చిన్నంగా లేచి కిచెన్లోకి వెళ్తుంది. ఈలోపు మీనా పైకెక్కి అవన్నీ చూస్తూ ఉంటుంది. సడన్గా వెళ్ళేటప్పుడు ప్రభావతికే తెలియకుండా తన కాలు స్టూల్కి తగిలి స్టూల్ పక్కకు జరిగిపోతుంది. ఇక తను గ్యాస్ కల్లే తిరిగి దాన్ని వేడి చేసుకుందామని చెప్పేసి గ్యాస్ వెలిగిస్తూ ఉంటుంది. ఈలోపు మీనా కిందకు దిగుదామని చెప్పేసి చూస్తే తన కాలికి స్టూల్ అనేది అందదు. ఇక తను తడబాట్లో ఎలా దిగాలా ఏంటానని చెప్పేసి ఆ హడావిడిలో ఒక్క బోర్డు నుంచి ఇంకొక బోర్డుకి చేయి తగిలి అక్కడున్న డబ్బాలు ఏవైతే ఉంటాయో, పిండి డబ్బాలు, కారం డబ్బాలు, అవి వచ్చి జారి కింద పడబోయే టయానికి మీనా కూడా కింద పడిపోతూ ఉంటుంది. ఈ సమయంలో బాలు వచ్చి మీనాని పట్టుకుంటాడు. ఇక ఆ డబ్బాలన్నీ వచ్చి ప్రభావతి నెత్తి మీద పడుతుంది. ఇక తను అమ్మోరమ్మలాగా మొత్తం పిండి సగం ఎరుపు రంగులో, సగం తెలుపు రంగులో రకరకాల పిండిలు వేసేసుకొని ఉంటుంది. ఇక తను పెట్టిన కేకలకి మనోజ్ వెంటనే కిచెన్లోకి పరిగెత్తుకుంటా వస్తాడు. ప్రభావతి వేషాన్ని చూసి భయపడిపోయి కేకలేసుకుంటూ గట్టిగా బయటికి వెళ్తాడు. ఇక దాంతో ప్రభావతికి ఫుల్లుగా కోపం వస్తుంది. ఇక ఇంట్లో కిచెన్లో ఉన్న పెనం తీసుకొని బయటికి పరిగెత్తుకుంటా వెళ్తుంది. వెంటనే రోహిణి కూడా బయటికి వచ్చి చూసంగానే తను కూడా భయపడిపోయి గట్టిగా అరుస్తుంది, వామ్మో ఎవరు అని చెప్పేసి. ఇక దాంతో ప్రభావతికి ఇంకా కోపం వస్తుంది. ఇటువైపు నుంచి మీనా, బాలు, ఇక రవి, శృతి కూడా వస్తారు.
శృతి చూడంగానే తన నవ్వుని ఆపుకోలేక గట్టిగా నవ్వేస్తూ ఉంటుంది. అయ్యో! ఏంది మనాంటీనా? ఏంది ఇలా ఉన్నారు? అనని చెప్పేసి తను కామెడీగా గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటుంది. దాంతో ప్రభావతి చాలా కోప్పడుతుంది. ఇక దాంతో పాటు బాలు ఉండేసి మా అమ్మకి అమ్మోరమ్మొచ్చింది. చేతిలో ఇక అమ్మోరమ్మ పాట పాడాల్సిందే అనని చెప్పేసానంటే ప్రభావతుండి అవునురా యాప మండలు కూడా తీసుకొచ్చి నా చేతిలో పెట్టు సరిపోతుంది అంటే, మంచి ఐడియానే ఇచ్చావు అనంటే, ఛీ నోర్మి అనని చెప్పేసి అని అంటుంది. ఈలోపు శృతి తన ఫోన్‌తో తన్ని ఫోటోస్ తీస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఇలా ఫోటోస్ తీస్తున్నావు అనని చెప్తే, చాలా కామెడీగా ఉన్నారు. ఉండండి ఆంటీ అనని చెప్పేసి సెల్ఫీ కూడా తీసుకుంటుంది. ఇక దాంతో ఎటోలటు వెళ్ళిపోతారు. ఇక ప్రభావతి స్నానానికి వెళ్తుంది. ఈలోపు తను స్నానం చేసి రాంగాల్నే రోహిణి ఉండేసి ఏంటాంటీ స్నానం చేశారంటే, లేదా అలాగే కూర్చోమంటావా ఏంటి అనని చెప్పేసి అని అంటుంది. ఇక తనంటుంది, శృతి కూడా చూడండి ఏం చేసిందో అనని చెప్పేసి, "ఏం చేసిందమ్మా" అనని అడగంగాల్నే, తను మీ ఫోటోని స్టేటస్‌లో పెట్టింది. ఇక స్టేటస్‌లో క్యాప్షన్ కూడా రాసింది. "ఇలా పెట్టడం తప్పు కదా ఆంటీ. వాళ్ళ మమ్మీ, డ్యాడీ చూస్తారు. సరే వాళ్ళని తీసి పక్కన పెట్టండి. మన రిలేటివ్స్ మనకు తెలిసిన వాళ్ళు చూస్తారు. మీ గురించి ఏమనుకుంటారు?" దానికి తోడు కింద క్యాప్షన్ కూడా పెట్టింది అనని చెప్పంగాల్నే ప్రభావతి వెంటనే చూసి ఇక తనకి చాలా కోపమొస్తుంది. మళ్ళీ ఇదంతా ఈ పిల్ల మీనాతోనే ఆగలేకపోతున్నాను అని అనుకుంటే, ఇక్కడ శృతి కూడా తయారైంది అనని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. వెంటనే రోహిణి ఉండి, ఆంటీ శృతి మంచి పిల్లే. కానీ నాకు తెలిసి ఇవన్నీ ఐడియాస్ తనకి మీనానే ఇస్తున్నట్టుంది. మీనానే వెనకుండి తిని నడిపిస్తుంది. ఇది మనం ఇంతటితో ఆపకపోతే చాలా ప్రాబ్లమ్ అవుతుంది అనని చెప్పేసి ఇంకాస్త ఎక్కపొడుస్తుంది. దీంతో ప్రభావతి ఉండి నేను చూస్తున్నాను చాలా ఎక్కువైంది. దీనికి ఎలా అడ్డుకట్టు వేయాలో నాకు బాగా తెలుసు అనని చెప్పేసి తను మీ రోహిణిని నువ్వు కూడా రెడీ అవ్వు నాతో పాటు వద్దు అనని చెప్పేసి అని అంటుంది. ఎక్కడికి ఆంటీ అని అనగాలనే ఇప్పుడు నువ్వు కూడా వినవా అనంటే అయ్యో ఆంటీ లేదు మీరు రెడీ అవ్వండి నేను పర్స్ తీసుకొని వస్తాను అనని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. ఇంకా ఇద్దరు కలిసి కామాక్షి ఇంటికి వెళ్తారు. ఇక కామాక్షి అక్కడ తనకొచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ప్రభావతి స్టూడెంట్స్‌కి డాన్స్ నేర్పుతూ ఉంటుంది. "నువ్వు చెప్పినవియే మళ్ళీ మళ్ళీ వీళ్ళకి ప్రాక్టీస్ చేపిస్తున్నాను" అనని చెప్తుంది. సరే సరే అనని చెప్పేసి తను కోపంతో వచ్చి ఇక్కడ కూర్చుంటుంది. "ఏమైంది? ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు?" అంటే, "ఇంట్లో ఉన్నారుగా నాకు ఒకళ్ళకి ఇద్దరు వాళ్ళతో తలకాయ నొప్పొచ్చేస్తుంది" అని అంటుంది. "అరే ఏమైందో చెప్తే కదా తెలిసేది" అనని చెప్పేసి కామాక్షి అడుగుతుంది. దాంతో "తొందరెందుకు ఆగు ఇంకొకళ్ళొస్తున్నారు అన్నీ తెలుస్తుంది" అనని చెప్పేసి అని అంటుంది. ఈలోపే శృతి వాళ్ళ అమ్మగారు కూడా అక్కడికొస్తారు. "ఏంటండి ఇక్కడికి పిలిచారు" అనని చెప్పేసి అనంగాల్నే తను "మీ అమ్మాయికి మీరు ఏమాత్రం కూడా పెద్దవాళ్ళతో ఎలా ఉండాలా, ఎలా మాట్లాడాలా తెలీదా? కనీసం కాస్తైనా భయం, భక్తి అలాగే పెద్దవాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద అనేది తెలీదా" అనని చెప్పేసి అని అంటుంది. "ఏంటి ఏమైంది" అనని చెప్పంగాల్నే వెంటనే అక్కడ డాన్స్ పిల్లలు చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళందరికీ బ్రేక్ ఇస్తుంది. "మీరందరూ కాసేపు రెస్ట్ తీసుకోండి" అనని చెప్తుంది. ఈలోపు కొంతమంది పిల్లలు బయటికి వెళ్తారు. ఇక ఆ డాన్స్ క్లాస్‌లో ఉన్న లవ్ బర్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పై ఉన్న రూమ్‌లోకి వెళ్తారు. అప్పటికి అమ్మాయి "ఏంటి పై రూమ్‌లోకొస్తున్నాం ఎవరన్నా చూస్తే ఇబ్బందవుతుంది. చాలా మనకి చెడ్డ పేరొస్తుంది" అనని చెప్పి అంటూ ఉంటుంది. వాడు "అలా ఏమి కాదులే ఎవరికీ తెలీదు. వాళ్ళ టెన్షన్‌లో వాళ్ళున్నారు. నువ్వు రా నేను చెప్తా" అని చెప్పేసి తన్ని తీసుకొని పైన గదిలోకి వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ కింద శృతి వాళ్ళమ్మ, ప్రభావతి, రోహిణి ఇక కామాక్షి కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. "మీ అమ్మాయి చేసే పని ఇంత అంతా కాదు. ఏదో పోనీలే చిన్నపిల్ల అని చెప్పేసి ఊరుకుంటుంటే తను ఆ మీనాతో కలిసి బాగా ఇలా చేస్తుంది" అనని చెప్పంగాల్నే "అసలు ఏమైందో చెప్తే కదా తెలిసేది" అననంటే వెంటనే రోహిణి తనకి స్టేటస్ అనేది చూపిస్తుంది. "మీ ఫోన్‌లో కూడా మీకు కనపడదు కదా చూడండి" అనంగాల్నే చూసి ఆమె కూడా ఒక సెకండ్‌కి నవ్వుతుంది. తన ఫోన్‌ను తీసుకొని కాసేపటికి కామాక్షి కూడా చూస్తుంది. ఇక కామాక్షి కూడా ఏంటా ఇలా చేసిందా అనని చెప్పేసి అని అనుకుంటూ ఉంటుంది. ఈలోపు తను చెప్తుంది, "అదేంటి అలా అనుకుంటే అదే ఇంట్లో రోహిణి కూడా ఉంది కదా! రోహిణి చెడిపోవట్లేదే మరి? రోహిణి ఈరోజు దాకా నాతో ఎప్పుడు కూడా ఈ విధంగా మాట్లాడలేదు. కానీ నీ కూతురు మాత్రం ఆ పూలమ్మే దాంతో కలిసి బాగా ఎక్కువగా ఇలా చేస్తుంది. మొన్నటికి మొన్న ఇలా చేసిందని చెప్పి ఇంక అన్నీ తనని భయపెట్టిన కాడి నుంచి తీసుకొని, సెల్ఫీలు తీసిన కాడి నుంచి తీసుకొని ప్రతి ఒక్కటి తనతో ఎత్తుగా గట్టి వాయిస్ పెట్టి మాట్లాడింది కానీ ప్రతిదీ తనకి చెప్తుంది. ఇక "నువ్వే మీ అమ్మాయికి భయం అనేది చెప్పు. రెండోసారి ఇలా చేయొద్దని చెప్పేసి చెప్పు" అనని చెప్పి చెప్తుంది. తను వెంటనే ఉండి "నాకెందుకు చెప్తున్నావు? మీ ఇంటి కోడలు కదా! నాకు చెప్పేదేదో అదే తనకే చెప్పొచ్చు కదా" అనని చెప్పేసి అని అంటుంది. "అదేంటి నువ్వు వాళ్ళ అమ్మవు కాబట్టి నువ్వు చెప్తే బావుంటదని చెప్పేసి నీకు చెప్పాను" అని అంటుంది.
దాంతో తను వెంటనే ఉండి తనకి నువ్వైనా నేనైనా ఎవరైనా ఒకటే, తను ఎవరి దగ్గరైనా ఒకేలాగా ఉంటుంది, తనకి నచ్చిందే చేస్తుంది, సో మీరే చూసుకోండి అని చెప్పేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళేటప్పుడు ఎంతో ఆనందంగా, ఆహా! నాకు ఇంకొక కారణం దొరికింది, ఈ గొడవ ఇంకాస్త పెద్ద చేసేసి ఎట్టి ఏ పరిస్థితిలో అయినా సరే శృతిని, రవిని మా ఇంటికి తెచ్చుకోవాలి అని చెప్పేసి అని అనుకుంటుంది. ఈ సమయంలో తను నేరుగా బయట ఎక్కడైతే మీనా ఉంటుందో కారేసుకొని అక్కడికి వెళ్ళిపోతుంది. మీనా ఇంకొక ఆమె దగ్గర నుంచొని చక్కగా పూలనేవి కడుతూ ఉంటుంది. సడన్‌గా రాంగాల్నే మీనా మీద గయ్యి అని చెప్పేసేసి గొడవ పడుతూ స్టార్ట్ అయిపోతుంది. అరుస్తాం మొదలుపెడుతుంది. ఏమైంది? ఎందుకు ఇలా చేస్తున్నారంటే, ఏంటి నా కూతుర్ని చిన్నపిల్లని చేసి ఆట ఆడుకుంటున్నావా? నువ్వు మీ ఆయన కలిసి ప్లాన్ చేసుకుంటున్నారా? దాన్ని నీ గుప్పిట్లో పెట్టుకుంటే దాని నుంచి బాగా డబ్బులు తీసుకోవచ్చని చెప్పేసి మీరు ప్లాన్ చేస్తున్నారా? అందుకోసమేనా ఇలా చేస్తున్నారు అనంటే, అదేంటి ఆంటీ చేసిన తప్పులన్నీ శృతి చేసింది. మీరు ఏదైనా ఉంటే శృతిని అడగండి. అసలు మీకు ఇవన్నీ ఎవరు చెప్పారు అంటే, మీ అత్తయ్య చెప్పింది అని చెప్పేసి చెప్తుంది. ఆమె అలా చెప్పిందా? కానీ ఏం జరిగిందో మీరు శృతిని అడగచ్చు కదా! తను చెప్తుంది కదా అని చెప్పేసి అని అంటుంది. కానీ తను ఏమాత్రం కూడా వినకుండా బాగా మీనాని చెడామడా తిడుతుంది. తనతో పాటు బాలుని కూడా అలాగే తిడుతుంది. మీరిద్దరు కలిసి డబ్బుల కోసం ఇలా ప్లాన్ చేశారు. నాకన్నీ అర్థమవుతుంది. అదొక పిచ్చిమాలోకం. దానికి ఏది అనిపిస్తే అది చేస్తుంది. దాన్ని మీరు బాగా ప్రాఫిట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా తిడుతుంది. ఇక మీనాకు కూడా సహనం అనేది నశిస్తుంది. ఇక తను కూడా వెంటనే గట్టిగా అరుస్తుంది. పోనీలే శృతి వాళ్ళ అమ్మ కదా అని చెప్పేసి నిదానంగా మాట్లాడుతుంటే రెచ్చిపోతున్నారేంటి? ఇలా మాట్లాడితే మాత్రం బాగోదు అని చెప్పేసి చెప్తుంది. తను వెంటనే రెండోసారి నా కూతురు జోలికొస్తే మాత్రం నీకు బాగోదు అని చెప్పేసి చెప్తుంది. ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే రూట్లో నుంచి బాలు కూడా వెళ్తూ ఉంటాడు. సడన్‌గా మీనాని చూసి ఆపుతాడు. ఏమైంది మీనా పద అంటే, ఏమి లేదండి అని అంటుంది. అదేంటి మీరు ఇక్కడేం చేస్తున్నారంటే, ట్రిప్ అయిపోయింది ఇంటికి వెళ్తున్నాను, నిన్ను కూడా తీసుకుని వెళ్దామని చెప్పేసి ఇక్కడ ఆగాను అని చెప్తాడు. దాంతో మీనా ఉండి సర్లే అండి అని చెప్పేసి తలకాయ ఊపుతుంది. ఏంటి అదోలాగున్నావు, ఏమైంది అనంటే, అయ్యో ఏం లేదండి అనంటే, కాదు కాదు ఏదో మొత్తానికి ఉంది, ఇందాక కారులో వెళ్ళింది శృతి వాళ్ళ అమ్మే కదా అంటే, అవును అని అంటుంది. ఏమంటుంది అంటే, ఏమి లేదు ఊరికేనే పలకరించి పోయింది, వాళ్ళ ఇంటికి రమ్మంటుంది అని చెప్పేసి చెప్తుంది. ఏదో ఒకటి చెప్పాలి కదా అన్నట్టుగా చెప్తుంది. బాలు ఉండి తను నిన్నింటికి రమ్మని చెప్తుందా, భలే చెప్తున్నావే అని అంటాడు. అంతలోనే వెనకాల ఉన్న పూలక్క ఎవరైతే ఉన్నారో, ఎందుకు మీనా అబద్ధం చెప్తావు, మీ ఆయనకి నిజం చెప్పచ్చు కదా అంటుంది. అయ్యో అక్క నువ్వు గమ్ముగుండు అంటే, ఏమైంది అనగానే తను దానికి అన్ని విషయాలు చెప్తుంది. ఈలోపు మరోవైపు ఎప్పుడైతే శృతి వాళ్ళమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుందో రోహిణికి ఒక కాల్ వస్తుంది. వెంటనే రోహిణి ఫోన్ చూస్తే వాళ్ళమ్మ ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక తను టెన్షన్లో వాళ్ళ అత్తయ్యకి ఒక్క నిమిషం చాలా ఇంపార్టెంట్ కాల్ నేను లిఫ్ట్ చేయాలి అని చెప్పేసి పక్కకొచ్చి మాట్లాడుతుంది. అమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పాలి కాల్ చేయొద్దు అని చెప్పేసి, ఏంటో చెప్పు అని అంటుంది. అంతలోనే అటువైపు నుంచి నర్స్ మాట్లాడుతూ, మీ అమ్మగారికి స్పృహ తప్పిపోయి కింద పడిపోయారు, నేను ఎప్పుడు ఆమెకి ట్రీట్మెంట్ చేసి నర్సుని మాట్లాడుతున్నాను, సో ఆమెని హాస్పిటల్కి తీసుకొచ్చాం, మీరు వెంటనే వచ్చేయండి అని చెప్పేసి చెప్తుంది. ఇక దాంతో రోహిణి కంగారు పడిపోతుంది. ఇక వెంటనే అత్తయ్య నేను వెళ్ళాలి, నేను వెళ్తున్నాను అని చెప్పగానే, ఏంటి నువ్వు కూడా వెళ్ళిపోతున్నావు, నాకు బాగా తలనొప్పిగా ఉంది, కాస్త నాకు హెడ్ మసాజ్ చేయవా అని చెప్పి అడుగుతుంది. దాంతో రోహిణి ఉండి, లేదా అంటే చాలా ఇంపార్టెంట్ క్లయింట్, తను విఐపి క్లయింట్ అనమాట, ఇప్పటికిప్పటికి వెళ్ళలేదనుకోండి ఇంకెప్పటికీ పార్లర్ కూడా రాదు, దాంతో చాలా ప్రాబ్లం అవుతుంది అని అంటుంది. సర్లే వెళ్ళు, ఆమె కూడా శృతి వాళ్ళ అమ్మకిలాగా పెద్ద తలతిక్కలు దయ్యి ఉంటుంది, నేను నిదానంగా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్తుంది. సరే ఆంటీ అని చెప్పేసి తను చిన్నగా అక్కడి నుంచి తప్పించుకుంటుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా నెక్స్ట్ జరగబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుంది. సో దీనికన్నా కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అని అంటే, శృతి వాళ్ళ అమ్మ బాగా వచ్చి మీనాని తిట్టినందుకు బాలు ఇంట్లోకి వచ్చేసి శృతిని అలాగే రవిని బాగా అడిగి పడేస్తాడు. అలాగే ఇంట్లో మంచి గొడవ అనేది జరగబోతుంది. ఇక దాంతోపాటు రోహిణి హాస్పిటల్కి వెళ్తే అక్కడ మరో తలనొప్పి తనకి ఎదురవుతుంది. సో ఇవన్నీ ఏం జరుగుతుందా అనేది తెలుసుకోవటాని కోసం స్టే ట్యూన్ విత్ అవర్ ఛానల్. కానీ మీరందరూ సీరియల్ అయితే వాచ్ చేస్తున్నారు, కానీ మీరు మాత్రం మా ఛానల్ని లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఆల్ అని క్లిక్ చేయట్లేదు. సో ఫ్రెండ్స్ మీ ఫేవరెట్ సీరియల్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ప్రతిదీ జరిగేది ముందే తెలుసుకోవటానికి ఖచ్చితంగా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మీ ఫేవరెట్ సీరియల్ ముందుగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా చాలా తొందరగా మీరు తెలుసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.